సెకండ్ క్లాస్లో యూనిట్ 1 లెసన్ నేమ్ ఎట్ ద జూ. మనకి లెసన్ ఎట్ ద జూ. జూలో ఏముంటాయి? యానిమల్స్ ఉంటాయి కదా. ఎప్పుడైనా వెళ్ళారా జూకి? మనం ఇప్పుడు వెళ్దాం జూకి. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఫస్ట్ మీరు ఈ పిక్చర్ని అంతా బాగా చూడండి. చూసిన తర్వాత అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఫస్ట్ మనం ఈ పిక్చర్లోకి వెళ్దాము. పిక్చర్లో ఏమేమి ఉన్నాయో బాగా మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, దిస్ ఈజ్ ఎ ట్రైన్. ది ఇంజన్ ఉంది, దీనికి వీల్స్ కూడా ఉన్నాయి. మనకి ఎక్కువ ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? చిల్డ్రన్ కనిపిస్తున్నారు. చిల్డ్రన్ అంతా ఇక్కడికి జూకి వచ్చినట్టుగా ఉన్నారు, అందుకే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఏమున్నాయి యానిమల్స్ చూద్దామా? దిస్ ఈజ్ ఎ లయన్, దిస్ ఈజ్ టైగర్, ఎలిఫెంట్, స్నేక్, డీర్, జిరాఫీ. This is a cat. This is a puppy, little puppy. Dog. The children are very happy because they are on the train. A girl holding balloons. There is a bear also here. This is a colorful picture is here. The train box is how many? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. The children also 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 children are there. 12, 13. 13 children are there. Once again, the animals are an elephant, a snake, a deer, a lion, a tiger, a giraffe is in the picture. చూసారా మొత్తం పిక్చర్ అంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక బియర్ ఉంది చూసారా, అది స్పెట్స్ పెట్టుకొని ఉన్నది. ఇక్కడ క్యాట్ ఏం చేస్తుంది? గ్రీన్ ఫ్లాగ్ పట్టుకొని ఉంది చూసారా. వావ్, పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. Why are the children looking happy? Because వీళ్ళంతా మనకు జూకి వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు కదా. ఎందుకుంటారు? అక్కడ మనకు మంచిగా జంతువులు కనిపిస్తుంటాయి, అన్ని బెలూన్స్, అట్లా రకరకాల పక్షులు అన్నీ కనిపించేసరికి అలా ఆనందంగా హ్యాపీగా ఉంటారు. వాట్ యానిమల్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? మీరు ఇక్కడ ఏ యానిమల్స్ చూసారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎలిఫెంట్, స్నేక్, టైగర్, జిరాఫీ, లయన్, డీర్ ఇన్ ద పిక్చర్. ఓకే, నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 2. Look at the picture and answer the questions given below. ఫస్ట్ ఈ పిక్చర్ బాగా చూడండి, తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మనకు? ఇక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి. ఒక వ్యాన్ మూవ్ అవుతుంది అన్నట్టు, వెళ్తుంది. వ్యాన్లో పిల్లలంతా కూడా ఉన్నారు, చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. తర్వాత ఒక బాయ్ బ్యాగ్ వేసుకొని బ్యాగ్ పట్టుకొని ఇట్లా కంగారుగా వెళ్తున్నట్టు అనిపిస్తుందిగా. తను ఏమంటున్నాడు? స్టాప్ స్టాప్ అని అరుస్తున్నాడు. ఇది ఈ పిక్చర్. ఈ పిక్చర్లో ఏమున్నాయి? ట్రీ ఉంది, హౌసెస్ ఉన్నాయి, వ్యాన్ ఉంది, చిల్డ్రన్స్ ఉన్నారు. ఒక బాయ్ వచ్చి గబగబా పరిగెత్తుతున్నాడు. తనకు బ్యాగ్ ఒకటి ఉంది, చేతిలో బ్యాట్ ఉంది. తను ఏమంటున్నాడు? స్టాప్ స్టాప్ అని అంటున్నాడు. వ్యాన్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు చూడండి. వేర్ ఆర్ ద చిల్డ్రన్ గోయింగ్? చిల్డ్రన్ ఎక్కడికి వెళ్తున్నారు? మన లెసనే ఎట్ ద జూ అంటే వాళ్ళు జూకు వెళ్తున్నారని అర్థం. వాట్ ఈస్ ద బాయ్ సేయింగ్? విల్ హీ గెట్ ద వ్యాన్? అతను ఏమంటున్నాడు? అబ్బాయి ఏమంటుండు? స్టాప్ స్టాప్ అంటుండు. విల్ హీ గెట్ ద వ్యాన్? ఎస్. అందులోకి ఎక్కుతాడా? ఎందుకంటే తప్పకుండా ఎక్కుతాడు, ఎందుకంటే స్టాప్ స్టాప్ అని ఆపేసారు కదా, వాళ్ళు ఆపుతారు కదా, తర్వాత ఎక్కుతాడు ఆ బస్సు. వాట్ ఈస్ ద టేకింగ్ విత్ హిమ్? వాట్ ఈస్ హీ టేకింగ్ విత్ హిమ్? అతను ఏం తీసుకెళ్తున్నాడు? ఏం ఏం కనిపిస్తున్నాయిగా మనకు. ఏం తీసుకెళ్తుండే? ఒక బ్యాగ్, చేతిలో బ్యాట్ తన వెంట ఉన్నాయి. ఓకే, పార్ట్ బికి వచ్చేసి యువర్ టీచర్ విల్ టెల్ యూ అబౌట్ ద బాయ్, లిసన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సరే, దీని తర్వాత మనకు ఒక స్టోరీ ఉంటుంది, అది చెప్తాను, వినండి. ఇప్పుడు మీకు ఈ బాయ్ గురించి నేను స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అభి గాట్ అప్ ఎర్లీ. హీ ఈస్ గెట్టింగ్ రెడీ ఫర్ ఏ పిక్నిక్ టు ద జూ. అభి అంట తొందరగా లేచాడు. ఈయన రెడీ అవుతున్నాడు. ఎందుకోసం? పిక్నిక్ వెళ్తున్నారు. పిక్నిక్ ఎక్కడికి వెళ్తున్నారు? జూకి వెళ్తున్నారు. అమ్మా, వేర్ ఈజ్ మై ఎల్లో షర్ట్? అభి ఆస్క్డ్ హిజ్ మదర్. అమ్మ, నా ఎల్లో కలర్ షర్ట్ ఎక్కడుంది అని వాళ్ళ మదర్ని అడుగుతున్నాడు. ఈ అబ్బాయి పేరు అభి. ఇట్స్ దేర్ ఇన్ ద అల్మారా, మదర్ సెడ్. అల్మారాలో ఉంది అమ్మా అని వాళ్ళమ్మ చెప్పింది. అమ్మ, వేర్ ఈజ్ మై వాటర్ బాటిల్? ఆస్క్డ్ అభి. అమ్మ, నా వాటర్ బాటిల్ ఎక్కడుంది అని మళ్ళీ అడిగాడు అభి. ఇట్స్ దేర్ ఆన్ ద డైనింగ్ టేబుల్ సెడ్ ద మదర్. అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది, డైనింగ్ టేబుల్ మీద ఉంది అని మళ్ళీ మదర్ చెప్పింది. హో, ఇట్స్ నాట్ దేర్ అమ్మా. అమ్మ అక్కడ లేదు అని చెప్పాడు. లుక్ ఇన్ ద కిచెన్. కిచెన్లో చూడు. హో, ఇట్ ఈస్ నాట్ దేర్, ప్లీజ్ హెల్ప్ మీ అమ్మా. అక్కడ కూడా లేదు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయమ్మా, తొందరగా బాటిల్ కావాలి అని వాళ్ళ అమ్మను అడుగుతున్నాడు అభి. అభి అండ్ హిజ్ మదర్ ఫౌండ్ ఇట్ అండర్ ద టేబుల్. అభి మరియు వాళ్ళ అమ్మ కలిసి టేబుల్ కింద దాన్ని బాటిల్ని కనిపెట్టారు. నౌ అభి ఈజ్ రెడీ టు గో. ఇంక ఇప్పుడు రెడీ అయిపోయింది అభి మొత్తం. జస్ట్ దెన్ హిస్ పెట్ కిటెన్ స్వీటీ జంప్డ్ ఆన్ హిమ్. హాయ్ స్వీటీ, ఐఎమ్ గోయింగ్ టు ద జూ, వీ విల్ ప్లే ఇన్ ద ఈవినింగ్ సెడ్ అభి. ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోతుంటే తన పెట్, కిటెన్ అంటే పిల్లి కూన, పిల్లి పిల్ల, వాళ్ళు దాన్ని సాదుకుంటున్నారు అన్నట్టు. పెట్ అంటే పెంపుడు జంతువు. అయితే అది జంప్ చేసి అభి మీదకి వచ్చింది. ఆ కిటెన్ పేరు ఏంటి అంటే స్వీటీ. స్వీటీ జంప్డ్ ఆన్ హిమ్, అతని మీదకి దూకింది. హాయ్ స్వీటీ, ఐఎమ్ గోయింగ్ టు ద జూ. స్వీటీ, నేను జూకి వెళ్తున్నాను. వీ విల్ ప్లే ఇన్ ద ఈవినింగ్ సెడ్ అభి. మనము సాయంత్రం ఆడుకుందాంలే అని చెప్పిండు. అభి వాక్డ్ అవుట్. అలా చెప్పి బయటికి వెళ్ళాడు నడుచుకుంటూ. ద మదర్ ఆల్సో వాక్డ్ అవుట్ విత్ అభి టు సీ హిమ్ ఆఫ్. అతను కనపడంత దూరం చూసుకుంటూ ఆమె కూడా బయటకు వచ్చింది. ఓకే, టేక్ కేర్ సెడ్ ద మదర్. సరే బాయ్ అని చెప్పి జాగ్రత్తగా ఉండని వాళ్ళ మదర్ చెప్పారు, అభి వాళ్ళ మదర్. థ్యాంక్ యూ అమ్మా. ఓ మై గాడ్, ఇట్స్ గెట్టింగ్ లేట్. బాయ్ అమ్మా. అభి వాజ్ రన్నింగ్ ఫాస్ట్. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి, అమ్మా అయ్యో అని, లేట్ అవుతుంది, నేను తొందరగా వెళ్తానని గబగబా రన్నింగ్ చేసుకుంటూ ఫాస్ట్గా బయలుదేరాడు. ఇది ఈ స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీ విన్నారు కదా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. వై డిడ్ అభి గెట్ అప్ ఎర్లీ? అభి తొందరగా ఎందుకు లేసాడు? ఎందుకు లేచాడంటే ఆయన పిక్నిక్ జూకు వెళ్తున్నాడు కాబట్టి ఎర్లీగా లేసాడు. అభి గాట్ అప్ ఎర్లీ బికాస్ హీ వెంట్ పిక్నిక్. హీ గో టు ద జూ. హూ ఈజ్ స్వీటీ? స్వీటీ ఎవరు? స్వీటీ ఒక కిటెన్. కిటెన్ నేమ్ వచ్చి స్వీటీ అన్నట్టు ఇక్కడ. స్వీటీ ఈజ్ ఏ కిటెన్. వై డిడ్ అభి నాట్ టేక్
స్వీటీ విత్ హిమ్. అభి ఎందుకు తీసుకెళ్ళలేకపోయాడు జూకి? ఎందుకంటే అక్కడ జూకి తీసుకుపోవడం వల్ల ఈ క్యాట్ను మనం జాగ్రత్తగా చూసుకోలేకపోతారు కదా, అది అటు ఇటు తప్పిపోతుంది, డిస్టర్బెన్స్ అవుతుందని తను తీసుకెళ్ళలేదు. పేజ్ నెంబర్ 3, రీడ్ ద ఫాలోయింగ్. రీడింగ్ పార్ట్ ఏ. అభి గోస్ టు జూ. అభి జూకి వెళ్తున్నాడు. The van was moving. Stop, stop, Salim uncle. Please stop, shouted Abhi. Stop, stop, Abhi is coming, shouted the children. Salim, the van driver, stopped the van. Abhi got into the van. Lo, the van was going to the zoo. Pom, pom, pom. చూడండి, మళ్ళీ ఒకసారి చదివి మీకు మీనింగ్ చెప్తాను. చూడండి, వ్యాన్ డ్రైవర్ ఉన్నారు, వెనకాల పిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళు జూకి వెళ్తున్నారు కదా, మనకు అభి లేట్ అయిందని గబగబా వచ్చేసిండు. రోడ్డు మీదకి వస్తే ఆ వ్యాన్ కదులుతుంది అన్నట్టు. అప్పుడు ఏమైంది? ద వ్యాన్ వాజ్ మూవింగ్. వ్యాను కదులుతుంది, స్టార్ట్ అయింది అన్నట్టు. స్టాప్, స్టాప్, సలీం అంకుల్, ప్లీజ్ స్టాప్, షౌటెడ్ అభి. తను ఇంకా ఎక్కలేదు కదా, బయటనే ఉండి గట్టిగా అరుస్తున్నాడు. ఏమని? సలీం అంకుల్ ఆపండి, ఆపండి, ప్లీజ్ ఆపండి అని గట్టిగా షౌటెడ్ అభి, గట్టిగా అరిచాడు. స్టాప్ అంటే మీకు తెలుస్తుందా, అర్థమవుతుందా? స్టాప్ అంటే ఆపండి. సలీం అంకుల్ అంటే ఎవరు ఇక్కడ? తను డ్రైవర్ అన్నట్టు. ఇక్కడ అతని పేరే సలీం. అందుకే స్టాప్, స్టాప్, సలీం అంకుల్ అని గట్టిగా అరిచాడు. అరవడాన్ని ఏమన్నారు ఇక్కడ? షౌటెడ్. అభి, ఆ బాయ్ పేరు ఏం పేరు ఇక్కడ? అభి. స్టాప్, స్టాప్, అభి ఈస్ కమింగ్, షౌటెడ్ ద చిల్డ్రన్. అయితే అభి రావడం చూసి ఆ చిల్డ్రన్ కూడా అంకుల్ స్టాప్, స్టాప్, స్టాప్ అని, అభి వస్తున్నాడు, అభి ఈస్ కమింగ్, షౌటెడ్ ద చిల్డ్రన్. ఆ చిల్డ్రన్ కూడా గట్టిగా షౌట్ చేశారు. సలీం ద డ్రైవర్. ఇంతకు సలీం ఎవరు? వ్యాన్ డ్రైవర్. సలీం ద వ్యాన్ డ్రైవర్ స్టాప్డ్ ద వ్యాన్. అవి వినేసి వీళ్ళు గట్టిగా అరుస్తుంటే విని స్టాప్ చేసిందంట వ్యాన్ని. అభి గాట్ ఇన్ టు ద వ్యాన్. అభి ఇంకా ఎక్కేసిండు, వ్యాన్ని ఎక్కేసిండు. లో, ద వ్యాన్ వాజ్ గోయింగ్ టు ద జూ. ఇంకా ఆ వ్యాన్ వెళ్తుంది ఎక్కడికి? జూకి. చూడండి, ఈ దారిలో వెళ్తూ ఉంటే జూ వచ్చేస్తుంది. పామ్, పామ్, పామ్. పామ్ పామ్ అంటే ఏంటి? హారన్చుకుంటూ వెళ్తుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చదవాలా? చూడండి, మీరు కూడా బుక్ దగ్గర పెట్టుకొని చూసుకుంటూ వినండి. ద వ్యాన్ వాజ్ మూవింగ్. స్టాప్, స్టాప్, సలీం అంకుల్, ప్లీజ్ స్టాప్, షౌటెడ్ అభి. స్టాప్, స్టాప్, అభి ఈస్ కమింగ్, షౌటెడ్ ద చిల్డ్రన్. సలీం ద వ్యాన్ డ్రైవర్ stopped the van. Abhi got into the van. Lo, the van was going to the zoo. Pom, pom, pom. Page number 4, part B. Look at the picture and read the words. Abhi and his classmates are now at the zoo. Abhi తన క్లాస్మేట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? జూలో ఉన్నారు. చూడండి, ఇక్కడ జూలో ఏముంటాయి మనకు తెలిసి? మీరు ఎప్పుడైనా వెళ్ళారా జూకి? అయితే చూడండి, జూలో అన్ని యానిమల్స్ ఉంటాయి, రకరకాల బర్డ్స్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి. అయితే మనం ఈ పిక్చర్లో కనపడ్డ యానిమల్స్ని చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద ట్రీ ఉంది కదా, దీని దగ్గర ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. ర్యాబిట్, మీరు గుర్తుపడతారుగా? ర్యాబిట్, ఎలిఫెంట్, స్నేక్, ప్యారెట్, స్క్విరల్. స్క్విరల్ అయితే మనకు తెలిసిందే కదా, మనం ఫస్ట్ క్లాస్లో చదువుకున్నాం. ఇది చూడండి, మనకు చెట్టు సందులో నుంచి కనిపిస్తుంది కంగారు. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? జీబ్రా,
జిబ్రానేనా ఇది? చారలు ఉంటే జీబ్రా. ఇంకా ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ ఈ పిక్చర్లో? ఓకే, నెక్స్ట్ పేజీ చూద్దాం. ఈ పేజీలో చూడండి, ఇక్కడ టైగర్, హార్స్, క్యామెల్, జిరాఫీ, మంకీ, లయన్. ఇంకా చూసినట్లయితే ఇది జూ బోర్డు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, ఇక్కడ ఒక డాగ్ ఉంది, ఇక్కడ టికెట్ కౌంటర్, ఇక్కడ వ్యాన్ దిగి వీళ్ళంతా కూడా టికెట్స్ తీసుకుని లైన్లో క్యూలో నిలబడ్డారు. ఇక్కడ టికెట్ తీసుకొని దీని ద్వారా మనం లోపలికి ఈయనకు చూపించి లోపలికి వెళ్ళాలి. ఇంకా జూ ముందు ఏమున్నాయి? ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుందా? ఇంకా జ్యూస్ కూడా, జ్యూస్ టేబుల్ ఉంది, ఇక్కడ జ్యూస్ కూడా అమ్ముతున్నారు. ఇంకా కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఏం చేస్తుంది? బాల్తో ఆడుతుంది. ఇక్కడ అమ్మాయి ఐస్ క్రీమ్ కొనుక్కుంటుంది. ఇక్కడ క్యూలో చాలామంది నిలబడిండ్రు. ఇప్పుడు చూసాం కదా, ఒకసారి మళ్ళీ చూద్దాం. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? అంటే మీకు ఈ పిక్చర్లో మనకి ఏమేం కనిపించాయి మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? యానిమల్స్ అన్నీ కూడా చూద్దాం. ఎలిఫెంట్, స్నేక్, కంగారు, స్క్విరల్, rabbit, zebra, parrot, tiger, horse, camel, giraffe, monkey, lion. ఇవన్నీ కూడా మనకు యానిమల్స్. తర్వాత ఇంకా ఎవరున్నారు? ఇక్కడ ఆబీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ లోపల పోయి చూస్తున్నారు. తర్వాత ఇక్కడ బయట ఇంకొకటి జీరాక్స్ షాప్ ఉన్నది, ఇక్కడ ఒకటి జీరాక్స్ షాప్. తర్వాత ఇక్కడ వ్యాన్. ఇంకా మనమే కాకుండా చాలా మంది జూ చూడటానికి వస్తుంటారుగా, వాళ్ళందరూ కూడా దిగి ఇలా క్యూ లైన్లో నిలబడి టికెట్ కొనుక్కోవాలి. తర్వాత ఈ సెక్యూరిటీ గార్డ్కి చూపించేసి లోపలికి వెళ్ళాలి. జూ ముందర ఏమున్నాయి? ఐస్ క్రీమ్ది బండి ఉంది, జ్యూస్ది షాప్ ఉంది. ఇక్కడ అందరూ కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. చూడండి, ZOO జూ అంటే జంతు ప్రదర్శనశాల. జంతువులన్నీ కూడా అందులో ఉంటాయి అన్నట్టు. తర్వాత వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్? పిల్లలు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారంటే యానిమల్స్ అన్నీ కూడా చూస్తుంటారు కదా, కొద్దిమంది వాటికి ఫుడ్ తినిపిస్తుంటారు. చూడండి, ఏం తింటారో. మంకీస్కి అయితే పాప్కార్న్ అలాంటివి ఇస్తుంటారు, డీర్కి వీటికేమో ఆకులు అలాంటివి ఫుడ్ ఇస్తుంటారు. అన్నీ కూడా జంతువులు ఎప్పుడు చూడలే కదా వాళ్ళు, కాబట్టి ఎంతో సంతోషంగా ఆసక్తిగా వాటిని గమనిస్తున్నారు. ఇంకొకటి, వాట్ ఈస్ ద న్యాచురల్ హోమ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్? ఇంతకు ఇప్పుడు లయన్ కానీ టైగర్, ఎలిఫెంట్ ఇవన్నీ కూడా ఇట్లుంటాయా? వాటికి హోమ్ ఎక్కడ ఉంటుంది నిజంగా? అంటే ఫారెస్ట్ అన్నట్టు. మనం చూడడం కోసం కొన్ని ఇందులో ఈ జూలో పెట్టారు, కానీ న్యాచురల్గా అయితే అవి ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి. పేజ్ నెంబర్ 6లో ఏముంది? డూ ద ఫాలోయింగ్, ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ఇన్ ద పిక్చర్ ఆఫ్ ద జూ. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, అవి మీరు జూ ఇందాక తీసినాక మనం బిగ్ పిక్చర్, అందులో ఇవన్నీ గుర్తుపట్టండి. ఏమున్నాయి? టైగర్, మంకీ, జెగ్, జిరాక్స్, క్యామెల్, కంగారు, లయన్, ప్యారెట్. ఇవన్నీ కూడా మనం అంతకుముందు పేజీలో అన్నీ చూసాం కదా, మళ్ళీ ఒకసారి కూడా మీరు అవి చూడండి. తర్వాత ఇక్కడ ఏముంది? లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ ద జూ and write the names of animals, birds and things in the table given below. Some are done of you. చూడండి, A to Z, A నుంచి ABCD ఇట్లా వరుసగా Z వరకు ఇచ్చారు. అయితే మనం A మీద నుంచి Z వరకు కొన్ని
పదాలు వర్డ్స్ వస్తున్నాయి. యానిమల్స్ నేమ్స్ కావచ్చు, బర్డ్స్ నేమ్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా సరే మీరు అది ఇందాక మనం చెప్పిన ఆ పేజీ నుండి అన్నీ రాసుకుంటూ పోవాలి. ఏ అంటే యానిమల్, బి అంటే ఏముంటుందో రాయాలి, సి అంటే ఏంటో. కొన్ని చూడండి ఇక్కడ, ఇప్పుడు టీ టీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, టీ దగ్గర ఏం రాయాలి, టైగర్ రాయాల. మంకీ తీసుకొచ్చి ఎక్కడ రాయాలా, ఎం ఎక్కడుంది, ఎం దగ్గర ఇక్కడ మంకీ అని రాయాల. తర్వాత జగ్ ఇక్కడ రాయాల. జిరాక్స్ ఎక్స్ దగ్గర జిరాక్స్. క్యామెల్ సి దగ్గర క్యామెల్. కే దగ్గర కంగారు, కే ఉంది ఇక్కడ కంగారు అని రాయాల. ఎల్ ఎక్కడుంది, ఎల్ దగ్గర లయన్ రాయాలి. పి దగ్గర ప్యారెట్ రాయాలి. మీరు ఆ పేజీ చూసినట్లయితే, అంతకుముందు మనం చెప్పిన జూ అనే పేజీ చూసినట్లయితే మనకు మొత్తం ఈ లెటర్స్ మీద వర్డ్స్ దొరుకుతాయి. అవన్నీ కూడా మీరు ఇందులో రాయండి. మీకు ఇది హోంవర్క్ లాగా మీరే రాయాల. సరే, దాని తర్వాత పేజీ నెంబర్ 7లో చూడండి, సింగ్ అండ్ డ్యాన్స్. పాట పాడండి మరియు డ్యాన్స్ చేయండి, పాడుకుంటా డ్యాన్స్ చేయండి. దిస్ ఇస్ డాన్సింగ్ టైం. మీకు ఏబిసిడీల మీద ఇది ఒక పాట. ఏబిసిడి డాన్సింగ్ టైం, EFGH hopping time, IJKL learning time, MNOP playing time, QRST story time, UVW writing time, XYZ is jolly time. చూసారా, ప్రతి లెటర్స్ మీద మనకు ఒక్కొక్కటి మనం ఏం చేయాలనేది ఇచ్చారు. ABCD డాన్సింగ్ టైం అంటే చూడండి, ఇక్కడ ఇవి ఏం చేస్తుంది, డ్యాన్స్. మీకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ABCD డాన్సింగ్ టైం, EFGH హాపింగ్ టైం. ఇగో ఇది హాపింగ్ అంటే ఇక్కడ ఎగరటం, ఇక్కడ హాపింగ్ టైం. IJKL లెర్నింగ్ టైం, లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. MNOP ప్లేయింగ్ టైం, ప్లేయింగ్ టైం అంటే MNOP మనం ఆడుకునే సమయం అంట. QRST స్టోరీ టైం, స్టోరీస్ టైం చదువుకోవడం, స్టోరీస్ చదువుకునే టైం QRST అంటారు. UVW రైటింగ్ టైం, ఇక్కడ రాస్తున్నారు చూసారా, UVW రైటింగ్ టైం. XYZ ఈజ్ జాలీ టైం. XYZ అనే ఇంకా మనము అది మన దేనికైనా ఆ టైంను గడపవచ్చు, జాలీగా ఉండే టైం అని చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. ABCD డాన్సింగ్ టైం, EFGH హోపింగ్ టైం, హాపింగ్ HOPPING హాపింగ్ టైం. IJKL learning time, MNOP playing time, QRST story time, UVW writing time, XYZ jolly time. ఓకే, నేర్చుకున్నారా? ఇవన్నీ కూడా మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా స్పెల్లింగ్స్ చదువుకుంటూ రాయండి, చదవండి. ఓకేనా?